హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మరో ముఖ్య ప్రకటన. ఇవి మాత్రం కొనకండి అని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, బ్రాండెడ్ వస్తువులే కొనాలనుకుంటున్నారు అందరూ. దానికి తోడు ఆన్లైన్లో మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు వస్తున్నాయి. మార్కెట్లో వేలకు దొరికే వస్తువు ఒక్కసారిగా వందలకే వస్తుంది అనగానే క్షణం కూడా ఆలోచించకుండా బుక్ చేసేయాలనిపిస్తుంది. సరిగ్గా సామాన్యుల ఎలాంటి బలహీనతని పెట్టుబడిగా మార్చుకుంటున్నారు సైబర్ క్రిమినల్స్. తక్కువ ధరకు ఖరీదైన వస్తువులంటూ ఆశ చూపిస్తూ నిలువునా దోచుకుంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ వేదికగా ఫేక్ యాడ్స్ ఇచ్చి ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఇలాంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లోను, ఈ యొక్క టెలిగ్రామ్స్లోను డీల్స్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి అని చెప్పేసి చాలా తక్కువ రేట్లకు వస్తున్నాయని చెప్పేసి పెడుతూ ఉంటారు. ఒకసారి కాదు, ఒక 4 సార్లు చూస్తే ఆటోమేటిక్గా మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం, తక్కువకే వస్తుందేమో అనే చిన్న ఆశ కలుగుతుంది. ఆ ఆశ ద్వారానే మనల్ని ట్రాప్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ సైబర్ నేరగాలు రోజుకి ఒక కొత్త పద్ధతిలో ఆన్లైన్ ఫ్రాడ్కి అయితే కనుక తెరలేపుతూ ఉన్నారు. పేరు మోసిన బ్రాండెడ్ షూస్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఖరీదైన వస్తువులు, స్మార్ట్ గ్యాడ్జెట్స్, లగ్జరీ వస్తువులు, ఇన్సూరెన్స్ వంటి వాటిని సైతం భారీ డిస్కౌంట్లకు ఇస్తున్నట్లు నకిలీ వెబ్సైట్లనే సృష్టిస్తున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన స్పాన్సర్డ్ ప్రకటనలు ఇస్తున్నారు. ఆ యాడ్స్ని చూసి నిజమైన మీ వస్తువులు నమ్మి బుక్ చేశారంటే డబ్బులు చెల్లించిన తర్వాత బాధితులకు ఎలాంటి వస్తువులు రావడం లేదు. అంతేకాకుండా నకిలీ వెబ్సైట్లలో బాధితులు బుకింగ్ కోసం నమోదు చేస్తున్న వారి బ్యాంకింగ్ వివరాలు, అలాగే ఇతర వ్యక్తిగత వివరాలు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు నెంబర్లు, సివివిలు సైతం సైబర్ నేరగాళ్లు సైతం చిక్కుతున్నాయి. దీంతో భవిష్యత్తులో వారి ఖాతాలు పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం సైతం పొంచి ఉందని అయితే నిపుణులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క సోషల్ మీడియా ప్రకటనలు చూసి ఎవరూ మోసపోవద్దు. అసలు ఎలా గుర్తుపట్టాలి, ఇలాంటి వాటిని ఎలా గుర్తుపట్టాలంటే కొన్ని సాధారణ సంకేతాలను గమనించడం ద్వారా ఈ ఆన్లైన్ షాపింగ్ మోసాల నుంచి సులభంగా బయటపడవచ్చు అని చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే మార్కెట్ ధర కంటే ఊహించని స్థాయిలో అసాధారణమైన డిస్కౌంట్లు. అంటే ఒక ఐటెం వచ్చి ₹1000 ఉన్నది మీకు ₹10కి వస్తుంది, అయితే ₹100 లోపలనే వస్తుంది, ₹99కి ఇచ్చేస్తున్నాం. ఎలాంటి డిస్కౌంట్లు ఉన్నాయంటే అది ఖచ్చితంగా నకిలీ అని గుర్తించవచ్చు. ₹1000 ఐటమ్ మీకు ఒక 100, 150 తగ్గించి ఇచ్చారు అంటే డిస్కౌంట్ అనుకోవచ్చు. అంతే తప్ప ₹99కి ఇచ్చేస్తున్నాం, ₹80కి ఇచ్చేస్తున్నాం అంటే అది ఖచ్చితంగా ఫేక్ అయి ఉంటుంది. సో మార్కెట్ ధర కంటే ఊహించిన స్థాయిలో అసాధారణమైన డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్స్ పేరుతో వచ్చే ఆఫర్లను అసలు నమ్మొద్దు. ఇటువంటి నకిలీ వెబ్సైట్స్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఏమాత్రం ఉండదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ ఉండవు. కేవలం మీరు అడ్వాన్స్ పేమెంట్ కోసం, అంటే ముందుగా మీరు పే చేస్తేనే వస్తాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాంటి కోసమే వారు ఒత్తిడి చేస్తారు. ఆయా సోషల్ మీడియా పేజీల ఫాలోవర్లు చాలా తక్కువగా ఉండడం, పేజ్ క్రియేట్ చేసి కొద్ది రోజులే కావడం, అనుమానాస్పదంగా ఉండే యూఆర్ఎల్ లింకులు, నాసిరకంగా ఉండే వెబ్సైట్ డిజైన్ చూసి ఫేక్ అని పసిగట్టవచ్చు. కస్టమర్లు నమ్మించేందుకు అందులో నకిలీ రివ్యూలు, వాళ్ళ తాలూకా రివ్యూలే పెట్టుకుంటూ ఉంటారు. చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ ఐటమ్స్, మంచి వర్త్ ఆఫ్ మనీ, ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. అలాంటివి కూడా నమ్మకండి. ఎడిట్ చేసిన నకిలీ పేమెంట్ స్క్రీన్ షాట్లను కూడా నేరగాళ్ళు అందులో ఉంచుతూ ఉంటారు. ఇంకా అలాగే భారీ డిస్కౌంట్ల పేరుతో వచ్చే నకిలీ స్పాన్సర్డ్ యాడ్స్ని కూడా నమ్మి మోసపోద్దు. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు 1-2 సార్లు ధృవీకరించుకొని డబ్బులు చెల్లించాలి. ముందుగా షాపింగ్ చేస్తున్న వెబ్సైట్ అడ్రస్ సరైనదేనా అని జాగ్రత్తగా పరిశీలించాలి. అసలు ధరలతో పోల్చి చెక్ చేసుకోవాలి. సోషల్ మీడియా పేజ్ హిస్టరీ, ఫాలోవర్ల సంఖ్యను సైతం చెక్ చేసుకోండి. బ్యాంకింగ్ వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలను ఎవరితో పంచుకోవద్దు. ఒకవేళ నకిలీ యాడ్స్ వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కి కాల్ చేయడం లేదా cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు బదిలీ అయినట్టు గుర్తిస్తే తక్షణమే సదరు బ్యాంక్ అధికారులకు లేదా సంబంధిత పేమెంట్ యాప్ నిర్వాహకులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి యాప్స్ బారిన, లేదంటే ఇలాంటి సోషల్ మీడియా ఈ యొక్క ఫేక్ ప్రకటనల బారిన అయితే పడకండి.